హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ అని సాయిరామ్ గారు. చాలామందికి స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుందని, కరెక్షన్ అవుతుందని రకరకాల పదాలు వింటూ ఉంటారండి. అండ్ ముఖ్యంగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది స్టాక్ మార్కెట్ పడిపోతున్నప్పుడు వెంటనే అమ్మేస్తూ ఉంటారు, లేదంటే ఇంకేదో చేస్తూ ఉంటారు. బట్ ఏం చేయాల్సి ఉంటుంది ఆ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, సింపుల్ క్వశ్చన్. స్టాక్ మార్కెట్ పడిపోతున్నప్పుడు లేదంటే మార్కెట్ వాలటైల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? ఓకే, ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉంటే సరిపోతుంది. సో తర్వాత ఏంటంటే మార్కెట్ కండిషన్స్ బట్టి మనం స్ట్రాటజీస్ డిజైన్ చేసుకోవాలి. ఓకే. సో మార్కెట్ వాలటైల్గా ఉంది అంటే కనుక మనం ఒకేసారి ఎంటర్ అవ్వకుండా కొంచెం పీరియాడిక్గా, సో మన దగ్గర 10 lakhs ఉందంటే ఒకేసారి కాకుండా ఎవ్రీ వీక్ 1 lakh చెప్పకుండా మనం ఇన్వెస్ట్ చేయాలి. సో అలా కాకుండా అసలు నేను ఇన్వెస్టే చేయను ఇప్పుడు కాదు అంటే కనుక మనం ఎప్పుడు ఎంటర్ అవ్వాలి. సో ఒక కేసు చెప్తాను. సో ఇది ఏప్రిల్ 2024 ఆన్లైన్లో నాకు ఒక లీడ్ వచ్చింది. సో మనం కాల్ చేసి మాట్లాడాం. సో ఆయన ప్లాన్ ఏంటంటే ఆయన ఒక 13 lakhs ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు. సరే ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, ప్లాన్ మొత్తం ఇచ్చాం. సో ఆయన రిస్క్ తగ్గట్టు కొంచెం హైబ్రిడ్ ఫండ్స్ సజెస్ట్ చేసాం. ఆయన ఏంటంటే నెక్స్ట్ జూన్లో ఎలక్షన్ రిజల్ట్ ఉంది కదా, అప్పుడు మార్కెట్ పడిపోయిద్ది, నేను దాని తర్వాత చేస్తా అన్నాడు. సరే ఎంతో చెప్పి చూసాం. సార్ కావాలంటే మనం ఫ్రీక్వెంట్గా ఎవ్రీ మంత్ మనం ఇంత అని చెప్పి ఇన్వెస్ట్ చేసేద్దాం, మీకు ఒకేసారి కాకపోతే అప్పుడు ఏంటంటే మార్కెట్ ఒకవేళ పడిపోయినా కానీ మనకి యావరేజ్ అవుతుందని చెప్పేసి. బట్ ఆయన వినలేదు. ఎలక్షన్ రోజు అయితే పడిపోయింది మార్కెట్ 5%. బట్ ఆ తర్వాత రోజే రికవర్ అయింది. నెక్స్ట్ 2 monthsలో మార్కెట్ 80,000 దాటేసింది, 85,000 కూడా వెళ్ళింది. సో ఇప్పుడు అడిగాం, మార్కెట్ చాలా ఓవర్ రేటెడ్గా ఉంది, అది పడ్డాక ఇన్వెస్ట్ చేస్తా అన్నాడు. సరే ఓకే, మొన్న చూస్తే మార్కెట్ ఆల్మోస్ట్ 75,000 వరకు టచ్ అయింది. సో ఇప్పుడు అడిగాం, మార్కెట్ ఏమో 75,000 అయింది, కొంచెం సెటిల్ అయ్యాక నేను ఇన్వెస్ట్ చేస్తా అంటున్నాడు. సో ఇక్కడ ప్రతిసారి ఏంటంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. కానీ మన ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడేమో ఇంకా బాగా పెరిగిందిగా, పడిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటాం. బట్ పడిన తర్వాత నీకు తెలుస్తుందా ఇది బోటం? తెలీదు. సో పడుతున్నప్పుడు ఏమో ఫీల్ అవుతానంటే పడుతుంది కదా, పెరిగినాక ఇన్వెస్ట్ చేస్తా అంటారు. సో అది నీకు ఎంతవరకు పోతుందో తెలీదు. సో మనకి ఏంటంటే మన ఫండమెంటల్స్ పెట్టేసి ఇన్వెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అయితే ఇది ఎలానో చెప్తాను. సో ఇప్పుడు ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం. సో మనం ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్ చేసే ముందు దాని ఫండమెంటల్స్ మనం గట్టిగా చూడాలి. సో అప్పుడే కంపెనీ లేదా స్టాక్ అనేది మనకి లాంగ్ టర్మ్లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మీడియా స్టాక్, మీరే చెప్తారు వీటికి ఆన్సర్స్. సో ఒక మీడియా కంపెనీ మనం పెట్టామనుకుందాం, సో ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుందాం. సో ఆ మీడియా కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తే ఆ బిజినెస్ మోడల్ మనకు అర్థం కావాలి. మోస్ట్లీ మీడియాస్ అన్నిటికీ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు తెలుసు, అడ్వర్టైజ్మెంట్స్ నుంచి వస్తూ ఉంటుంది. ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలంటే కంపెనీస్కి గ్రోత్ అది చూస్తాం, ఎర్నింగ్స్ ఉంటే వస్తాయి. అంటే ఫస్ట్ మనం ఏం చూడాలి, ఎకానమీ చూడాలి. అవును. సో ఎకానమీ నెక్స్ట్ 10 yearsలో ఎలా ఉంటుంది. సో మార్కెట్ బాగుంటుంది అనిపిస్తే కనుక కంపెనీస్ ఆటోమేటిక్గా డబ్బులు తీసుకొచ్చి పెడతారు. అవును. సో మనకేంటంటే ఎకానమీ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మా కంపెనీస్ కూడా బెనిఫిట్ అవుతాయి, వాళ్ళకి కూడా క్యాష్ ఫ్లో వస్తుంది. సో ఈ కాన్ఫిడెన్స్ కనుక కంపెనీస్ ఉంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఎంతైనా స్పెండ్ చేస్తారు. సో దట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ దెమ్. సో ఇది కనుక కరెక్ట్గా ఉండుంటే కనుక మనం ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఆ కంపెనీ ఎలా ఉంది, సో దాని పర్ఫార్మెన్స్ కూడా మనం చూసుకోవాలి. సో అదేంటంటే టాప్లో ఉందా లేదా, దాని మేనేజ్మెంట్ ఎలా ఉంది, సో ఇది చూసుకోవాలి. సో ఇవి రెండు సెట్ చేసుకున్న తర్వాత మనకి ఆ మార్కెట్ వోల్టైల్ ఉందనుకోండి, ఆ కంపెనీ షేర్ కరెంట్లీ డౌన్లో ఉండొచ్చు. బట్ ప్రొడక్ట్లో దమ్ముంది కాబట్టి ఛాన్స్ ఉంటుంది అంటారు. అంతే. సో మీరు ఇప్పుడు కొనాలనుకున్నారు, నార్మల్గా అయితే దాని ప్రైస్ 200 అనుకోండి, ఈ వాలటాలిటీలో 150 వచ్చింది. మీరు నెక్స్ట్ 10 years చూస్తున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? వాలటాలిటీ కొన్నా కానీ కొనేస్తారు. అవును. సో ఇది మనం మెయిన్గా చూసుకోవాల్సింది. అండ్ చాలామంది బిగినర్స్ ఎక్కువ వీళ్ళ సైడ్ నుంచి ఆలోచించారు, ఎందుకంటే న్యూ ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది వస్తున్నారు. హై సాలరీ ఎంప్లాయీస్లో ఎక్కువ మంది ఉన్నారు. ఎవరైతే ఒక 50,000 1 lakh ఎర్న్ చేసే కొత్త న్యూ పీపుల్ ఉన్నారో వీళ్ళకి ఉన్న ప్యాటర్న్ చెప్తాను నేను, కొంచెం ఫూలిష్గా కూడా ఉండొచ్చు. మార్కెట్ ఎప్పుడైనా సరే మనం చూస్తాం కదా యాప్లో, అది గ్రీన్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది వాళ్ళకి సైకలాజికల్గా. రెడ్లో ఉందంటే ఇన్వెస్ట్ చేయరు. మీకు అర్థమైందా? లాస్లో ఉందంటే వాళ్ళ మైండ్లో ఇప్పుడు పడుతుంది కదా ఇన్వెస్ట్ చేయరు, మార్కెట్ రైజ్ అవుతుంది, ఎప్పుడైతే అది మార్కెట్ పాజిటివ్గా ఇచ్చిందో అప్పుడు మొదలు పెడతారు. ఈవెన్ మీలాంటి ఇన్వెస్టర్స్ కూడా ప్లానర్స్ని QPFని అప్పుడే కలవడానికి చూస్తూ ఉంటారు. బట్ న్యూ ఇన్వెస్టర్స్కి మీరు చెప్పే పాలసీస్ ఏంటి, గైడెన్స్ ఏంటి, ముఖ్యంగా మార్కెట్ కరెక్షన్లో ఉన్నప్పుడు? సో మార్కెట్ కరెక్షన్లో ఉన్నప్పుడు మన స్ట్రాటజీ అనేది చాలా కాంక్రీట్గా ఉండాలి. సో ఎప్పుడు మీ హార్డ్ ఎర్నర్డ్ మనీని ఒకేసారి లంసంగా తీసుకురావద్దు. ఓకే. ఇది కెన్ బి ఏ స్టాక్, ఇట్ కెన్ బి ఏ మ్యూచువల్ ఫండ్, ఎనీ ఈక్విటీ రిలేటెడ్ ప్రోడక్ట్లోకి మీరు ఒకేసారి రాకూడదు. ఎందుకంటే మీకు మార్కెట్ ఒకేసారి 1 month 5 to 10% పడిపోగలదు.
సో మార్కెట్ 5 to 10% పడితే ఇండెక్స్, మార్కెట్ అంటే ఇండెక్స్ ఇక్కడ. సో ఇండివిజువల్ స్టాక్స్ అంతకన్నా ఎక్కువ పడతాయి. సో ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే స్టాగర్డ్ మేనర్లో రావాలి. అంటే మీ మొత్తం మనీని ఒకేసారి కాకుండా చిన్న చిన్న వేగా, లేదా ఎస్ఐపి ఈజియెస్ట్ రూట్. మీరు స్టాక్స్ అయితే ఎవ్రీ మంత్ కొనుక్కోండి. సో మీరు మ్యూచువల్ ఫండ్ అయితే ఎస్ఐపి వాళ్ళే డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఎప్పుడు చిన్న చిన్న వేస్లో రావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసే స్టాక్ అయితే ఆ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ అని మనం తెలుసుకుని ఉండాలి. ట్రేడింగ్ చేస్తా అంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ, అది నువ్వు బిజినెస్ లాగే. అలా కాకుండా నేను ఇన్వెస్ట్ చేస్తా అంటే కనుక దాని ఫండమెంటల్స్ చాలా కాంక్రీట్గా చదవాలి. నెక్స్ట్ ఆ బిజినెస్ గ్రోత్ ఎలా అవుతుందో. సో ఇవి మాత్రమే స్టాక్ ప్రైస్ని ఫ్యూచర్లో డ్రైవ్ చేసేది. ఎక్కడైనా ఒక బిజినెస్ యొక్క స్టాక్ ఎప్పుడు పెరుగుతుందంటే అది ఫ్యూచర్లో ఇన్కమ్ ఇస్తుందా లేదా, దానికి అప్పు ఎంత ఉంది, అప్పు తక్కువ ఉంది ఇన్కమ్ పెరుగుతుందంటే కనుక ఆటోమేటిక్గా స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ని మనం మెయిన్గా ఫోకస్ చేసుకొని మనం స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ వస్తే ఇదంతా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఆ మ్యూచువల్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇది మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. అవునవును. సో దానిలో కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే అది మనకు లాంగ్ టర్మ్లో ఎలా యాడ్ అవుతుంది మన పోర్ట్ఫోలియో. ఇంకొక డౌట్ సార్, ఇక్కడ చాలా మంది అంటే ఒక పర్సన్కి నాకు తెలిసిన వాళ్ళలోనే 10-15 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. దాని గురించి మీరేమంటారు? సో 10-15 మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకుని మార్కెట్ మొత్తాన్ని పెట్టుకున్నట్లే అవుతుంది. ఎందుకంటే ఒక మ్యూచువల్ ఫండ్లోనే 50 to 70 స్టాక్స్ ఉంటాయి. 10 అంటే ఆల్మోస్ట్ 500 to 700 స్టాక్స్ ఓవర్ ల్యాప్ అవుతాయి. సో ఇన్ని అక్కర్లేదు. దాని బదులు ఒక నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ 30 స్టాక్స్ అవి పెట్టుకున్న అవే బెటర్. ఒక పర్సన్కి అసలు ఎన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది అంటారు? ఎనఫ్ అంటారు? 3 to 4 మ్యూచువల్ ఫండ్స్ సరిపోతుంది. సో అప్పుడు ఆల్మోస్ట్ మనకు 100 to 150 స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. అంటే ఒకవేళ మనం డైరెక్ట్ స్టాక్స్కి వెళ్తుంటే less than 10. ఓకే. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ టు మానిటర్ ఆల్ దీస్ 10 కంపెనీస్. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ వాళ్ళ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి వాటన్నిటిని మనం చదివి అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో less than 10, ఆల్మోస్ట్ 10 ఉంటేనే మొత్తాన్ని హ్యాండిల్ చేయడానికి మన టైంలో మన ఆల్మోస్ట్ డేలో హాఫ్ డే దానికే ఇవ్వాల్సి వస్తుంది. సో 10 కంపెనీస్ కన్నా ఎక్కువ అవుతున్నాయి అంటే మనం జస్ట్ ఇంకా వాటి మీద ఎక్కడో న్యూస్లో చూసి పెడుతున్నట్లే అవుతుంది. అందులో కూడా మళ్ళీ హై సాలరీస్ వరకు ట్యాక్స్ ఎవర్ ఫండ్స్ కూడా కొన్ని ఉంటూ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ రోజుల్లో అది హై శాలరీ ఏం కాదు. నార్మల్గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లోని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. సో 5 lakhs దాటితే కనుక ట్యాక్స్ పడుతుంది. 5 lakhs అంటే జస్ట్ 40,000 చేంజ్. బట్ న్యూ దాని ప్రకారం 10 or 15 చేస్తా అంటున్నారు దాన్ని. సో అది బడ్జెట్లో చూడాల్సి వస్తుంది. మేబీ ఓల్డ్ బేసిక్ లిమిట్ని వాళ్ళు పెంచవచ్చు. బేసిక్ లిమిట్ ఇప్పుడైతే 3 ఉంది, న్యూకి 2.5 ఓల్డ్కి ఉంది, దాన్ని 5 చేయొచ్చు. ఓకే. సో అండ్ మోర్ ఓవర్ ఈ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి మిమ్మల్ని ఎవరైనా కన్సల్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఎలాంటి వాళ్ళు కన్సల్ట్ చేయొచ్చు అంటారు? అండ్ మీరు ఎలాంటి విషయాలు డీల్ చేస్తారు? సో మనం వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ డీల్ చేస్తాం. సో మీకు కనుక ఫ్యూచర్లో అసలు మీ మనీని ఎలా సేవ్ చేయాలో క్లారిటీ లేకపోయినా, నెక్స్ట్ మనకు ఇప్పుడు వర్క్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ కనుక ర్యాండమ్గా ఉన్నా, ఇప్పుడు అసలు ఏం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయలేదు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నా కానీ ఈ కేసెస్లో అన్నింటిలోనూ మనం క్లియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సాయిరామ్ గారు, అండ్ లేటెస్ట్ ట్రంప్ అనే పర్సన్ ఎవరైతే మనకి అంటే ఇన్వెస్టర్స్కి ఒక బిజినెస్ ఐకాన్లా ఉన్నారో, అంటే ఆయన మోర్ దెన్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఒక బిజినెస్ పర్సన్లానే చాలా విషయాల్ని ట్రీట్ చేస్తారనేది ఆయనకు ఒక ఉందన్నమాట నేమ్. ఇప్పుడు ఆయన బిజినెస్ రోల్లోనే చాలా ట్రేడ్ వార్ అని చెప్పేసి అండ్ ఇంక నుంచి మన H1Bకి సంబంధించి కొన్ని ఇవి చేస్తూ ఉన్నారు. సో ఆయన ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఉండొచ్చు, ఇండియన్కి సంబంధించిన విషయాలపై ఉండొచ్చు? సో 28న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు. సో ఆ రోజు మార్కెట్ 1000 పాయింట్లు పోయింది. ట్రంప్ ఈజ్ అన్ హైలీ అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్. సో ట్రంప్ ఇన్ హిమ్సెల్ఫ్ ఏ బిజినెస్ మ్యాన్. అవును, ఆయన పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. సో ఆయన ప్రతిదీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాడు. అండ్ ఏంటంటే ట్రంప్కి అమెరికా ఫస్ట్ అనే పాలసీ ఉంది. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్తోనే గెలిచాడు. అవును. సో ఇప్పుడు ఏంటంటే H1B వీసాల మీద మొన్న ఆల్రెడీ ఛార్జ్ తీసుకోగానే ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ వాళ్ళ యొక్క పిల్లలకి బై బర్త్ సిటిజన్షిప్ని క్యాన్సిల్ తీసేస్తారు. సో మనకి రికార్డ్స్ కనుక చూసింటే కనుక ఇల్లీగల్ మైగ్రెంట్స్ హైయెస్ట్గా ఉండేవాళ్ళు 3rd ఇండియా ఉంటుంది. ఫస్ట్ మెక్సికో ఉంటుంది, 3rd ఇండియా ఉంటుంది. ఇల్లీగల్ అంటే ఏంటంటే మనం ఏదో టూరిస్ట్ వీసా మీద వస్తారు, అది ఎక్స్పైర్ అయినా కానీ ఆడే ఉంటారు. సరైన పత్రాలు లేకుండా వచ్చిన వాళ్ళు 3rd ఉంటారు ఇండియన్స్. పిల్లల కన్నా నార్మల్ గా లీగల్ గా వెళ్తే ఓకే, బట్ పోయే వాళ్ళు ఏం చేస్తారు, టూరిస్ట్ వీసా మీద వెళ్తారు. 6 months వ్యాలిడిటీ, బట్ వాళ్ళు 6 months కాదు 1 year ఉంటారు. ఇక అలానే వేరే దానికి మనకి ఏంటంటే చదువుకోవడానికి వెళ్తారు. రూల్ ప్రకారం ఏంటంటే వాళ్ళు చదువుకోవచ్చు. చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ కంట్రీకి వెళ్ళాలి, వెళ్ళరు. అక్కడ ఓపీటీ చేస్తారు. ఓపీటీ ఇస్ ఆల్సో లీగల్. డాక్యుమెంట్స్ వస్తే ఓకే, ఓపీటీ స్టెమ్ ఓపీటీ. బట్ అది రాలేదనుకో వీళ్ళు ఏం చేస్తారంటే అది తెచ్చుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే కన్సల్టెన్సీకి వెళ్తారు. అది ఇల్లీగల్.
కరెక్ట్గా వాళ్ళు చూస్తే కనుక వాళ్ళు అక్కడ ఏం జాబ్ చేయరు. ఇప్పుడు వీటన్నిటిని ట్రంప్ వేరే వ్యాలిడేట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ నేషనల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించాడు. ఆ మెక్సికో బోర్డర్లో మిలిటరీని పెట్టి మరి ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ని చెక్ చేస్తా అంటాడు. ఇంకోటి టారిఫ్ వార్. సో ఏంటంటే ఈ అమెరికా గ్రేట్ అగైన్ అనే పాలసీలో భాగంగా సో అమెరికన్ ప్రొడక్ట్స్కి ఎవరైతే ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నారో వాళ్ళందరి మీద నేను ట్యాక్స్ పెంచుతా అన్నాడు. అన్నట్టు మెక్సికో ఇలాంటి వాటి మీద పెంచాడు. బట్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చైనా మీద కూడా పెంచుతాడు అనుకున్నాను. బట్ చైనా గురించి మాట్లాడాలి. సో ట్రంప్ అనేది ఇట్లా అన్ప్రెడిక్టబుల్గా ఉంటాడు. బట్ మోస్ట్లీ ఆయన అమెరికాని అగైన్ గ్రేట్ చేయడానికి అమెరికన్కి బెనిఫిట్ అయ్యే పాలసీస్ మొత్తం తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే డాలర్ పెరుగుతుంది దీనివల్ల. సో డాలర్ ఆల్మోస్ట్ 86 దాటేసింది. ఇలా చూస్తూనే ఉంటే 90 కూడా దాటుతుంది. సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు. సో బై ఇయర్ ఎండ్ అది 90 దాటొచ్చు. అండ్ ఆర్బీఐ కూడా ఏమి మెజర్స్ తీసుకోవట్లేదు. డాలర్ ఫ్రీ మార్కెట్కి వదిలేస్తుంది. సో డాలర్ ఇంకా పెరగచ్చు. సో ఇలాంటి టైంలో స్టాక్ మార్కెట్కి ఇయర్ కొంచెం గడ్డుకాలంగానే ఉంటుంది. ఎందుకంటే డాలర్ పెరుగుతున్నప్పుడు ఇండియన్ మార్కెట్ నుంచి ఎఫ్ఐఎస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు డాలర్ సేఫ్గా ఫీల్ అవుతారు. సో అదర్ కంట్రీస్ కంటే అండ్ సో రాబోయే టైం అనేది కొంచెం అన్ప్రెడిక్టబుల్గానే ఉండే ఛాన్స్ ఉందని మీరు చెప్తారు. మోస్ట్లీ అన్ప్రెడిక్టబుల్గా ఉండొచ్చు ఇయర్ స్టాక్ మార్కెట్స్కి. బట్ ఎవ్రీ ఫాల్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ. సో ఇలాంటి టైంలో కూడా మీకు ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి ఉండొచ్చు, ప్రతిదీ వెళ్తూనే ఉంటుందని చేస్తూనే ఉంటారు కూడా. సో న్యూ ఇన్వెస్టర్స్ అయ్యి ఉండొచ్చు, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు. రైట్ గైడెన్స్ కోసం, రైట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సాయిరామ్ గారితో కన్సల్టేషన్ మీరు అరేంజ్ చేసుకోవచ్చు. అయితే మరీ ముఖ్యంగా మీకు ఫైనాన్షియల్ సంబంధించిన ఓవరాల్ విషయాలన్నింటిని కూడా సార్ డీల్ చేస్తారు కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా సరే తప్పకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.